మన లోపల దాచుకోలేనంత శక్తి కూడా మన లోపలికి వచ్చే అవకాశం ఉందమ్మా? ఏంటి డెఫినెట్గా వస్తుంది, అనంతంగా వస్తుంది. అప్పుడు బాడీ తట్టుకోలేదు, బాడీ తట్టుకోలేకపోతుంది ఆ శక్తిని, కానీ వస్తుంది. ఇప్పుడు రాదు, అది ఎన్లైటన్మెంట్ స్టేట్లోకి వెళ్ళినప్పుడు వస్తుంది. ఆత్మజ్ఞాన స్థితిని దాటి జ్ఞానోదయం స్థితికి వెళ్ళినప్పుడు, ఇప్పుడు ఒక చిన్న అణువులో, ఒక చిన్న నీటి బిందువు వెళ్ళి సముద్రంలో పడడం ఇట్స్ నాట్ ఏ బిగ్ డీల్. సముద్రానికి ఏం పెద్ద ఫరక్ పడదు. కానీ నీటి బిందువులో సముద్రం వచ్చి పడితే ఎలా ఉంటుంది ఒకసారి ఊహించండి. నీటి బిందువులోకి సముద్రం మొత్తం వచ్చి పడింది, ఎలా ఉంటుంది? సో శక్తి విస్ఫోటనం కూడా అలాగే ఉంటుంది. అంటే అనంతమైనటువంటి శక్తి వచ్చేసి ఈ చిన్న నీటి బిందువు లాంటిలో పడ్డప్పుడు అది మనం ఊహించలేము అది ఎలా ఉంటుంది అనేది. అది అనుభవించాలి, అంతే, ఎక్స్పీరియన్స్ చేయాలి. ఎక్స్ప్లోజన్ జరుగుతుంది, ఎనర్జీ ఎక్స్ప్లోజన్ జరుగుతుంది. ఇప్పుడు మనం ఒక బాంబ్ బ్లాస్ట్ చేసినప్పుడు ఎంత పెద్ద ఎక్స్ప్లోజన్ వస్తుంది ఆటమ్ బాంబ్ చేసినప్పుడు, అదేవిధంగా మన లోపల కూడా ఇన్నర్ ఎక్స్ప్లోరేషన్ అంటారు దాన్ని. ఇన్నర్ ఎక్స్ప్లోజన్ జరుగుతుంది, అంటే ఒక విస్ఫోటనం జరుగుతుంది. అంతర్గతంగా జరిగేటటువంటి ఒక విస్ఫోటనం జరిగినప్పుడు ఒక సాధకుడికి ఫస్ట్ టైం అర్థమవుతుంది ఏంటి అంటే, నా లోపల ఇంత శక్తి ఉందా అన్న విషయం ఫస్ట్ ఎక్స్పీరియన్స్ చేస్తాడు. అంటే ఇన్నాళ్ళు నిద్రాణంలో ఉండేటటువంటి శక్తి జ్ఞానోదయం తర్వాత 100 అప్పుడు ఇక ఈ ప్రాణశక్తి ఈ శక్తి అని ఏముండదు, అన్ని లయం అయిపోతాయి, మొత్తం చైతన్యం అయిపోతుంది. సూపర్ కాన్షియస్నెస్ అయిపోతుంది, సూపర్ కాన్షియస్నెస్ అయిపోతుంది. అయిపోయినప్పుడు అన్ని మమేకత్వమై సుప్రీం సోల్ కోసం జర్నీ చేస్తూ ఉంటాయి. ఈ చేస్తున్నటువంటి క్రమంలో బాడీ నుంచి వెళ్ళిపోయేటప్పుడు ఈ అనుభవం వస్తుంది సాధకుడికి, నలుపల ఇంత శక్తి ఉందా అని చెప్పి. సో కాబట్టి ఇది ఎవరికి వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేయాలా. అంటే ఎట్లా ఉంటుందంటే బాడీ మొత్తం బ్లాస్ట్ అయిపోయినట్టు అనిపిస్తుంది. బాంబ్ బ్లాస్ట్ పెట్టి బాడీ ఎట్లా ఛిద్రం అయిపోతుందో ఆ అనుభవం వస్తుంది. శక్తి ఎక్స్ప్లోజన్ జరిగి బాడీ ఇట్లా తిప్పి పడేస్తుంది మొత్తం బాడీని, అప్పుడు ఎత్తి కుదేస్తుంది బాడీని. బాడీకి ఏం కాదు, బట్ ఆ ఫీలింగ్ వస్తుంది, ఆ అనుభవం అలాగే ఉంటుంది. ఇట్స్ ఎ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. అది ప్రతి ఒక్క సాధకుడు అనుభవించాలి. అది బియాండ్ ఎన్లైటన్మెంట్ లో జరిగేటటువంటి ఒక ఎక్స్పీరియన్స్ అన్నట్టు. అది అందరికీ సాధ్యం? డెఫినెట్గా, వై నాట్? సాధన చేస్తే ఎవరైనా అందుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే జ్ఞానోదయం అనేది మీ జన్మ హక్కు, సో రైట్, అది ఎవరైనా అందుకోవచ్చు. మీరు ఇప్పుడు ఏ స్టేట్లో ఉన్నారో అది కూడా ముఖ్యం కాదు, దాన్ని అందుకోవాలని కూడా అందుకోవచ్చు. అది మీ చేతుల్లో పని. జ్ఞానోదయం మీ చేతుల్లో పని, అది భగవంతుడిది కూడా కారణం కాదు దీనికి. మీరు కృషి, మీ పట్టుదల, మీ తపన, మీ సంకల్ప బలం ఉంటే ఎవరైనా అందుకోవచ్చు. ఇది పెద్ద ఇష్యూ కాదు. ఎందుకంటే ఇప్పుడు నీటి బిందువు సముద్రం వేరు కాదు, ఒకటే. అవునా? మీలో ఉండే చైతన్యము అది వేరు కాదు, ఒకటే అయినప్పుడు ఈ నీటి బిందువు ఆ సముద్రాన్ని తెలుసుకోవడం కష్టమా? కష్టం కాదు కదా. కాకపోతే ఏమవుతుందంటే దాని నుంచి వేరైపోయాక రకరకాల అనుభవాలను తీసుకుంటూ వస్తుంది నీటి బిందువు. కానీ ఈ నీటి బిందువులో సముద్రాన్ని చేరేటటువంటి శక్తి ఉంటుంది. ప్రతి చైతన్యంలో, పరమ చైతన్యంలో కలిసేటటువంటి శక్తి ఉంటుంది. దాన్ని జాగృతం చేయాలి. అందుకే నేను చెప్పాను జాగృతి ఎందుకు చెప్తానంటే, జాగృతం చేయాలి. శక్తిని జాగృతం చేయాలంటే నువ్వు జాగృతిలో జీవించాలి. ఈ శక్తి జాగరణ జరిగినప్పుడు, శక్తి అవేకెనింగ్, ఎనర్జీ అవేకెనింగ్ జరిగినప్పుడు ఏదైనా సరే దాన్ని అందుకోవచ్చు. ఇప్పుడు మనిషి శరీరంతో, మనసుతో, ఇంద్రియాలతో మమేకమైపోయి జీవిస్తున్నంత కాలము శక్తి అర్థం కాదు. వీటి నుంచి వేరు కావాలి అంటే ప్రతి క్షణము నేను ఇది కాదు అది కాదు అనుకుంటా ఉండాలా. నేను శరీరం కాదు, మనసు కాదు, ఇంద్రియాలు కాదు, అట్లీస్ట్ భావపూర్తిగా, అట్లీస్ట్ ఆలోచనల పరంగానే ఇది మీ లోపల ఎస్టాబ్లిష్ అయితే ఏదో ఒక రోజు దీన్ని ఏమంటారంటే సెల్ఫ్ యాక్చువలైజేషన్. అంటే స్వయం యొక్క వాస్తవికతను అర్థం చేసుకోవడం, నీ వాస్తవ స్థితి ఏంటి అర్థం చేసుకొని ఇది కాదు అది కాదు అనుకుంటా ఉండాలి. ఇది కాదు అని కాదు అనుకుంటున్నప్పుడు నెక్స్ట్ ఏం జరుగుతుంది అంటే, నువ్వు ఏదైతే నువ్వు అయి ఉన్నావో దాన్ని రియలైజేషన్ జరుగుతుంది. నువ్వు వాస్తవాన్ని అర్థం చేసుకున్నావు, సాక్షాత్కారం అనేది జరుగుతుంది. సింపుల్, ఏముంది దీంట్లో. ఎవరైనా అందుకోవచ్చు. భూమి మీద పుట్టిన ప్రతి మనిషి జ్ఞానోదయాన్ని అందుకోవచ్చు. అది అందుకోవడానికి మనం భూమి మీదకి వచ్చాం, మన జన్మ హక్కు అది. ఎన్లైటన్మెంట్ ఈజ్ యువర్ బర్త్ రైట్, అచీవ్ ఇన్ దిస్ లైఫ్ ఓన్లీ. ఈ జన్మ మరు జన్మ కాదు, ఈ లైఫ్లోనే అందుకోవాలి. అది జీవించి ఉన్నప్పుడు అందుకోవాలి. అంటే ఆర్ట్ ఆఫ్ డెత్ అనే దాన్ని ప్రాక్టీస్ చేస్తే మిగతా మూడు కూడా ఆటోమేటిక్గా వెళ్ళిపోతాయి. సమాధి అంటే అదే కదా, సమాధి ఎక్స్పీరియన్స్ అదే. మరణంలో ఏదైతే జరుగుతుందో సమాధిలో కూడా అదే జరుగుతుంది. ప్రత్యోర్మ అమృతంగమయ్య అంటే
నిజంగా మరణం వస్తే ఎలా వస్తుంది, ప్రాణం బయటకు వస్తే ఎలా వస్తుంది, దాని తర్వాత ఏం జరుగుతుంది అనేది సమాధిలో అనుభవం జరుగుతుంది. అనుభవం జరిగాక మృత్యు భయం వెళ్ళిపోతుంది. అన్ని భయాలకి మూల కారణం ఏంటి? మృత్యు భయమే కదా. ఆ భయం వెళ్ళిపోతుంది. ఈ మరణ రహస్యం తెలిస్తే జన్మ రహస్యం కూడా తెలుస్తుంది. ఈ జనన మరణ రహస్యం తెలుసుకున్నాక అయిపోతుంది కథం. ఇంకా ఇదే మెయిన్, ఇది జీవన్ముక్తి. జనన మరణాల రహస్యం తెలుసుకోవడం జీవన్ముక్తి. ముక్తి వేరు, మోక్షం వేరు. ముక్తి ఏంటంటే శరీరం నుంచి, మనసు నుంచి, ఇంద్రియాల నుంచి, జీవితం నుంచి, ప్రపంచం నుంచి ఇది నేను కాదు అని చెప్పి మీరు విముక్తి పొంది నిజమైనటువంటి స్వరూపాన్ని అందుకోవడం, ఇది జీవన్ముక్తి. మోక్షం ఏంటంటే ఈ ఏదైతే మీ నుండి విముక్తి అయిపోయిందో శక్తి, అది పరమ చైతన్యంతో ఒకటి కావడం మోక్షం. ఇది ఆత్మజ్ఞానం, అది బ్రహ్మజ్ఞానం. ఇంత ఎవరైనా అందుకోవచ్చు, అది పెద్ద ఇష్యూ కాదు. అది ఒక్కసారి పరమపదానికి చేరుకున్న తర్వాత మనిషి సాధన ద్వారా తను మళ్ళా ఈ భౌతిక ప్రపంచంలోకి వచ్చి మిగతా కార్యాలన్నీ చేయగలుగుతాడు. డెఫినెట్ గా చేసుకోవచ్చు. అంటే ఇంకా బాగా చేస్తాడు, ఇంకా చాలా బాగా చేస్తాడు. స్థితి బాగుందని ఇంకా అక్కడే ఉండిపోయి ఇవన్నీ అంటే నేను చెప్పాను కదా, కొంతమంది అలాగే ఉండిపోతారు. అర్హంత ఉన్న వాళ్ళు అలాగే ఉండిపోతారు. బోధిసత్వాస్ అనుకున్న వాళ్ళు బయటకు వస్తారు. ఇంకా వాళ్ళ ఇష్టం అది. నేనేమంటానంటే కొంతమందికి పంచాలని ఉంటుంది, కొంతమందికి వద్దు అని ఉంటుంది. ఆ టైంలో వాళ్ళ స్థితి ఎట్లా ఉంటే వాళ్ళు పని చేస్తారు అన్నట్టు. వాళ్ళ ఇష్టం అది. ఇప్పుడు సంపూర్ణ స్వేచ్ఛ వచ్చేసాక, భగవంతుడితో ఒకటైపోయాక వాళ్ళు ఏది చేయాలనుకుంటే అది చేస్తారు. పంచాలనుకుంటే పంచుతారు, అయితే మౌనంలో ఉంటే మౌనంలో ఉండిపోతారు. అది వాళ్ళ ఇష్టం, అది వాళ్ళ స్థితిని బట్టి. కానీ ఎక్కువ శాతం పంచడానికే ఇష్టపడతారు. మందాక ఆగిపోవద్దు అని చెప్పి పంచడానికే ఇష్టపడతారు. సో కాబట్టి నేనేమంటానంటే ఏ స్థితిలో ఉన్నా, అర్హంతలాగా ఉన్నా, బోధిసత్వలాగా ఉన్నా, సంసారిలాగా ఉన్నా, సన్యాసిలాగా ఉన్నా, ఇక్కడ కావాల్సింది ఏంటి అంటే మనం ఎదగడం ముఖ్యం కాదండి. ఎదగడం ఎవరైనా ఎదుగుతారు, కానీ నిలబడాలి, కాపాడుకోవాలి, పెంచుకోవాలి. ఇది ఇంపార్టెంట్. ఒక 100 మెట్లు ఎక్కాం, 100 మెట్లు ఎక్కాక మళ్ళీ కింద పడకుండా చూసుకోవాలి. ఇప్పుడు భూమి మీద ఉన్నవాడు కింద పడితే పెద్ద దెబ్బ తగలదు. 100 ఫ్లోర్స్ నుంచి పడితే ప్రాణం కూడా పోతుంది. అదే విధంగా ఎంత హైట్కి వెళ్ళామనేది ఇంపార్టెంట్ కాదు, దాన్ని మనం నిలబెట్టుకుంటున్నామా లేదా, కాపాడుకుంటున్నామా లేదా, అస్థిరంగా ఉన్నామా లేదా, లేదంటే ఇంకా ఏమన్నా డిస్టర్బ్ అవుతున్నామా ఒకసారి చెక్ చేసుకోవాల్సి వస్తుంది. కాబట్టి మీ చుట్టూ 100 మంది ఉన్నా, 1000 మంది ఉన్నా, లక్షల మంది ఉన్నా, వాళ్ళు పొగిడినా, తిట్టినా, మిమ్మల్ని ఆకాశానికి ఎత్తినా, పాతాళానికి నెట్టేసినా, మీ స్థితిలో మీరు స్థిరంగా ఉండాలి. మీ పక్కలో ఎవరున్నారు, మీరు అడవిలో ఉన్నారా, ప్రపంచంలో, అది కాదు ముఖ్యం. ఎలా ఉంటున్నారు, హౌ యు ఆర్ లుకింగ్ టువర్డ్స్ ద వరల్డ్. ప్రపంచాన్ని మీరు ఏ దృష్టితో చూస్తున్నారు, అది ఇంపార్టెంట్. ప్రపంచాన్ని అందరు చూస్తున్నారు, కానీ ఏ దృష్టితో చూస్తున్నారు. దేన్ని వదిలిపెట్టి పారిపోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఉండి కూడా అన్ని అందుకోవచ్చు. దానికి సూత్రం ఏంటంటే అవేర్నెస్. లైఫ్, లీడ్ యువర్ లైఫ్ విత్ అవేర్నెస్, విత్ విట్నెసింగ్. ఇది మీరు మెయింటైన్ చేయండి. ఎక్కడున్నా ఒకటే.